జనసేన నాయకులు జడ బాలనాగేంద్రం, గోనిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ అనుచరులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని బాలనాగేంద్ర వాపోయారు. కాల్మనీ కేసులో ముద్దాయిలుగా ఉన్న వారితో విమర్శలు చేయించడం సరికాదని జనార్దన్కు హితవు పలికారు. కూటమి ప్రభుత్వంలో అందరం భాగస్వాములం కాబట్టి కలిసి పనిచేద్దామని గోనిరెడ్డి టీడీపీ జనసేన శ్రేణులకు సూచించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎవరు వెళ్ళి ఏ పని అడిగినా కూడా అన్నా పలాని నాయకుడితో పని ఉందన్నా కూడా పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఫోన్ చేసి కలిపి వారికి సహాయం చేసే గుణం అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఎమ్మెల్యే గారికి చెవులు జోరీగా చేరి కొంతమంది వ్యక్తులు మాట్లాడించారు. అలాగే మళ్ళీ మొన్న కొంతమంది దొంగలు చీటర్లు వాళ్ళు మాట్లాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్తి ఏందని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తాతలు మున్సిపల్ ఫ్యామిలీ, వాళ్ళు మొదటి నుంచి ల్యాండ్ లార్డ్స్ గల కుటుంబం. బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి జనసేనలోకి వచ్చారు కాబట్టి మేమిద్దరూ కలిసి పనిచేసి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కాదు కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు పార్టీలో కూటమిగా ఆవిర్భవించింది కాబట్టి కూటమి బలోపేతానికి మీ ఇద్దరు కృషి చేయాలనేది మా కోరిక. ఇటువంటి వ్యక్తిని మీరు ఎమ్మెల్యే గారు కారులో తిప్పుకుంటూ ప్రెస్ మీట్లో పెట్టి బెదిరిస్తూ మాలాంటి వాళ్ళని